హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఏంటి ఏదో కొడుతున్నాను అని చూస్తున్నారా? ఏం లేదండి, మార్నింగ్ అల్లం వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఇంకా అది పేస్ట్ చేయడానికి ఫస్ట్ అయితే వెల్లిపాయలు ఒలుచుకుంటున్నాను. ఇంకా ఇది మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇది కూడా వీడియో తీయాలా అని మీరు అనుకోవచ్చు. అయితే నేను నిన్న ఒక ఇంటర్వ్యూ చూశానండి. దాంట్లో ఒక సెలబ్రిటీకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీయడం రాకపోతే వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేశారంట. సో అందరికీ అలా అదృష్టం ఉండదు కదా. అయితే చాలామందికి తెలియకపోవచ్చు, అందుకనే నాకు కొంచెం తీసిన తర్వాత ఐడియా వచ్చింది. సో వీడియో స్టార్ట్ చేశాను. ఇంతకుముందు మీరు చూసింది ఫస్ట్ టైం పోయిందండి, ఇది సెకండ్ టైం అనమాట. అయితే ఇది ఈజీగా అయిపోయే ప్రాసెస్. నేను ఒక ఆంటీ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇదిగోండి చూడండి, ఇది సెకండ్ టైం సగం పొట్టు తీసేసిన తర్వాత ఇదిగోండి ఇలాంటి ఒక బ్యాగ్ ఉంటుంది కదా మన ఇంట్లో, దాంట్లో ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని పక్కన పిండి ఉంది కదండి, అది బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇదిగోండి నేను చూపిస్తున్నట్టుగా అందులో వేసుకొని కొంచెంగా బియ్యం పిండి వేసుకున్నాను. ఇంకా అది అందులో వేసి కొంచెం లైట్గా దాన్ని కొట్టాలి. అంటే మరీ ఎక్కువగా కొట్టకూడదండి, చితికిపోతాయి. కొంచెం లైట్గా ప్రెషర్ పడేలాగా కొట్టాలి. అయితే వెల్లుల్లిపాయలు మనం తీసుకునేటప్పుడే కొంచెం ఎండినవి తీసుకుంటే మనకు పొట్టు తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ అవి పచ్చిగా ఉన్నాయనుకోండి, ఒక గంట అలాగా ఎండలో పెట్టేసుకుంటే ఈజీగా వస్తుంది పొట్టు. మా అమ్మ అయితే వెల్లుల్లిపాయలకి మంచి నూనె వేసి కొంచెం రుద్దేసి ఒక గంట అలాగా ఎండలో పెట్టి చేతులతోటే నలిపేసేది. కానీ అలా చేస్తే కొంచెం చేతులు మంట పుట్టడము, ఇంకా ఆయిల్ ఆ పొట్టంతా చేతులకు అతుక్కొని పోవడము, అలా కొంచెం రిస్క్ అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ అయితే నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడి పూజ అని. వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఆ ఆంటీ ఒక 5 కిలోల వెల్లుల్లిపాయలు హాఫ్ అన్ అవర్లోనే తీసేసిందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో వాళ్ళ గృహప్రవేశానికి కావాల్సిన వంటలకు సరిపడినంత వెల్లుల్లిపాయలంతా కూర్చున్న దగ్గరే తీసేసింది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో అప్పటి నుంచి నేను కూడా ఇలాగే ఫాలో అవుతున్నాను. చూస్తున్నారు కదా, కొట్టిన తర్వాత కొంచెం చేత్తో మనం బట్టల్ని నలుస్తాం కదా, అలాగా లైట్గా ప్రెషర్ పెడుతూ అలా నలుచుకుంటే కూడా ఇంకా మొత్తంగా పోతుంది. నేనైతే ఇది చూసిన తర్వాత ఇంకా నేను ఓన్గా చేసుకుంటున్నాను. అంతకుముందు అయితే అమ్మనే రుబ్బి పంపించేది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నేనైతే ఎప్పుడు చేసుకోలేదండి, అమ్మనే రుబ్బి పంపిస్తుంది. లేదంటే ఇంకా బయట పేస్ట్ దొరుకుతుంది కదా, అదే కొనుక్కునేదాన్ని. నాకు అస్సలు ఇష్టం ఉండదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోవడము. చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. ఒక 2 రోజులు 3 రోజులు పట్టేది. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేస్తే కూడా 2-3 రోజులు దానిపైననే ఉండేదాన్ని. సో అందుకనేసి నేను రిస్క్ చేయకుండా అమ్మ దగ్గర నుండి తెచ్చుకునేదాన్ని. కానీ ఇలా చేయడం అయితే ఎప్పటి నుంచి నేర్చుకున్నానో అప్పటి నుంచి ఇంకా నేనే ఓన్గా తీసుకుంటున్నాను. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేనే తీసిస్తున్నాను ఈజీగా. చూసారా, సెకండ్ టైంకి ఇలాగా ఆల్మోస్ట్ 70% మొత్తం పోయింది. ఇంకా ఒక్కసారి అలాగే చేసేసామంటే ఇంకా మొత్తంగా కూడా పోతుంది. ఇదిగోండి, ఇది థర్డ్ టైం కొట్టిన తర్వాత ఇలాగా వచ్చేసింది. ఇంకా అయిపోయిందండి, ఆల్మోస్ట్ 90% పోతుంది. ఇంకా చెరిగేసిన తర్వాత చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. ఎక్కడో 1-2 ఉంటాయి, ఇంకా వాటిని టైంపాస్గా చేత్తో తీసుకోవచ్చు. కొంతమంది అయితే అలాగే కూడా పేస్ట్ చేసేసుకుంటారు. కాకపోతే మా ఇంట్లో అలా చేస్తే నా మొహాన కొడతారు. సో ఒక్కటి కూడా ఉండకూడదు. ఇంకా కొంచెం నేను సైడ్కి తీసుకొని మళ్ళీ కొట్టొచ్చు. కొన్నే ఉంటే ఇంకా చేయితోని కూడా తీసేసుకుంటాను టీవీ చూసుకుంటూ అలాగా. ఇవి 1 kg వెల్లుల్లిపాయలు చూసారు కదా, ఒక 10 minutesలో ఈ మొత్తం తీసేసాను. జస్ట్ మీకు వీడియో ఆన్ చేయకముందు ఒకసారి కొట్టాను, వీడియో స్టార్ట్ చేశాక 2 సార్లు. చూడండి, ఇంకా ఇలాగ కొంచెం చిన్నవి ఏమైనా ఉంటే పక్కన పెట్టేసుకొని మెల్లిగా వాటిని తీసేసుకుంటాను. కొన్ని అయితే పప్పులోకి పచ్చళ్ళలోకి అలా పక్కన తీసి పెట్టుకుంటాను. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో వెల్లుల్లిపాయలు, అస్సలు రిస్క్ లేకుండా. చాలామందికి ఈ విషయం తెలియక అసలు అల్లం వెల్లుల్లిపాయ చేయాలంటే చాలా భయపడతారు. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి.
వెల్లుల్లిపాయ పనులు అయిపోయాయి. ఇంకా అల్లం ఉంది. ఇప్పుడు అల్లాన్ని కూడా తీయాలి కదా. ఈ అల్లం తీయాలన్నా కూడా చాలా పెద్ద ప్రాబ్లమే. వాటర్లో వేసి నానబెట్టేసి తీస్తూ ఉంటారు కదా చాలామంది. అలా చేసినప్పుడు చేతులు చాలా మంట పుడతాయి, కారం అంతా వాటర్లోకి దిగి. ఈవెన్ మేము కూడా అంతకుముందు అలాగే చేసేవాళ్ళము. మా అత్తమ్మ కూడా అలాగే వాటర్లో నానబెట్టి కింద బండలకు వేసి రుద్దేది. అలా సగం పొట్టు పోయిన తర్వాత మళ్ళీ స్పూన్తో తీసేవాళ్ళము. సో అలా చేసినప్పుడు అసలు ఫుల్ డే మొత్తం చేతులు మంట పుడతాయి. సో అలా కాకుండా వాటర్లో వేయకుండా డైరెక్ట్గానే స్పూన్తో తీసేసుకుంటే మనకు అసలు చేతులు మంట రాదండి. ఇది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన ఒక అక్క అలా చేస్తూ ఉంటే చూశాను. సో ఏదైనా ఈజీ ప్రాసెస్ ఉంటే మనం వెంటనే ట్రై చేస్తాం కదా. సో అల్లం అయితే ఇంకా అక్క దగ్గర చూసినప్పటి నుంచి అల్లం అయితే ఇలా పొట్టు తీసుకుంటున్నాను, వాటర్లో వేసి తీయకుండా. డైరెక్ట్గా అలా ఒక షార్ప్గా ఉండే స్పూన్ ఉంటుంది కదా, దాంతో నేను చూపిస్తున్నాను కదా, అలా తీసేసుకున్నామంటే ఇంకా మనకు ఎక్కువ రిస్క్ ఉండదు. నైఫ్ కానీ అదేమీ యూజ్ చేయొద్దండి. రౌండ్గా ఉన్న స్పూన్ అయితే మనకు కార్నర్స్లో కూడా వెళ్తుంది. మంచిగా మొత్తంగా నీట్గా తీసుకోవడానికి వస్తుంది స్పూన్తో. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోవాలి. అయితే నేను చెప్పాను కదా ఒక ఇంటర్వ్యూ చూశాను అని. ఆ ఇంటర్వ్యూలో తనకి ఈ అల్లం మాత్రమే తీయడానికి రాదంట, కళ్ళల్లో అలా పడేసుకుంటుంది అని చూశాను అన్నమాట. అయితే వాళ్ళ హస్బెండ్ తీసిస్తారంట ఎప్పుడైనా కూడా. ఇంకా అందుకనేసి ఇలా ట్రై చేస్తే మనకు ఎక్కువ వాటర్ అనేది దాంట్లో ఉండవు, కళ్ళల్లో కూడా ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉండదు. కొంచెం జాగ్రత్త తీసుకొని తీసేస్తే సరిపోతుంది. నీట్గా ఈజీగా అయిపోతుంది, రిస్క్ లేకుండా. ఒక 10 మినిట్స్లో అల్లం పొట్టు కూడా మొత్తం తీసేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఈరోజు వీడియో తీయాలి అని అనుకోలేదు. సో పని ఉంది కదా, దీంతోనే సరిపోతుంది అనుకున్నాను. అందుకే నేను నైటీలో ఉన్నాను. ఏమీ అనుకోకండి. కాకపోతే కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది కదా. ఈవెన్ చెప్పాను కదా, నేను కూడా అస్సలు ఎప్పుడూ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది రుబ్బుకోలేదు. సో నాలాంటి వాళ్ళకు ఊరికే ఎవరిపైన ఆధారపడకుండా చేసుకుంటారు. ఎందుకంటే అందరికీ అన్ని పనులు రావు కదండి. వచ్చినా కూడా ఇంకొంచెం ఈజీగా చేసుకునే మెథడ్ ఉంటే ఎవరైనా నేర్చుకుంటారు కదా. సో అందుకోసమనే చేశాను. ఇంకా నా వీడియోస్ చూస్తున్నారా మీరు? వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి కొంచెం కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది కదా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా మీకు యూజ్ అయ్యేవి అని. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. మీతో మాట్లాడుకుంటూ ఇంకా ఎక్కడైనా 1-2 ఉంటే ఆ వెల్లుల్లిపాయలు అవి కూడా మొత్తం తీసేసుకున్నాను నీట్గా. పొట్టు తీసేసుకున్న తర్వాత నీట్గా కడుక్కొని ఒక 1 అవర్ ఆరబెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇలా మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుంటాను. ఇదిగో చూడండి. ఏంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అని ఐస్ క్రీమ్ బాక్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను దీంట్లోనే పేస్ట్ చేసుకుంటాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పిల్లలు నవ్వుతున్నారు, పక్కన వినబడుతుంది. ఎలాగో వీడియో స్టార్ట్ చేశాను కదా అని చెప్పి ఈవినింగ్ రొటీన్ కూడా చూపిస్తున్నాను. ఇంకా ఆ రోజు చపాతీ చేయడానికి పిండి రుబ్బుకున్నాను. ఇంకా ఆ రోజైతే మిక్సీకి చాలా పెద్ద పనే పడింది. ఇంకా క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. క్యారెట్ కూడా మిక్సీలోనే తురుముకున్నాను. ఇంకా క్యారెట్ ఫ్రై ఇంకా చపాతీ 2 చేసేసుకొని నైట్ డిన్నర్ అయితే చేసేసాము. ఈ మధ్య మా పెద్దోడు నాకు కిచెన్లో బాగా హెల్ప్ చేస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆడపిల్ల లేని లోటు తీరినట్టు అనిపిస్తుంది. ఇంకా వంట అయిపోయింది. చూసారా ఎన్ని గనం గిన్నెలు ఉన్నాయో. ఇంక ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమేసుకొని నెక్స్ట్ డే కోసం చిక్కుడుకాయ కూడా ఒలిచి పెట్టుకోవాలి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం అల్లం గీకిన పొట్టు ఉంటుంది కదా, దాన్ని నీట్గా కడుక్కొని ఆరబెట్టుకొని టీలో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం అల్లం చాయ్ తాగుతాం కదా, సేమ్ అలా వస్తుంది ఫ్లేవరు. మనకు అల్లం ఎప్పుడు దొరకదు కదా, కాకపోతే అల్లం పొట్టు ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. మంచిగా ఎండబెట్టుకొని పెట్టుకుంటే ఇంకా అయిపోయిందండి పనంతా. గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్నాను, స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వెళ్ళి పడుకోవాలి. ఆల్రెడీ 11 అలా అయిందనుకుంటా టైము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను మరి. బాయ్, గుడ్ నైట్.